Hello, this is Dr. Srinivas, neurophysician. చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మగవాళ్ళు ఒక టైంకి ఒక పనే చేయగలరు, కానీ ఆడవాళ్ళు ఒకే సమయంలో చాలా మటుకు పనులు చేయగలరు. మల్టీ టాస్కింగ్ అంటారు. మీరే కూడా ఈ హౌస్ వైఫ్ చూస్తే ఏం చేస్తూ ఉంటారు? ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ ఉంటారు. ఒక పక్క వాళ్ళ పిల్లలకి అన్నం చదువుతారు, ఒక పక్క వాళ్ళ హస్బెండ్ వెళ్ళడానికి సూట్ కేసులో ఆయన కావాల్సిన అఫీషియల్ మ్యాటర్ చదువుతారు. ఒకే టైంలో ఇన్ని పనులు చేయగలరు. దాన్ని మల్టీ టాస్కింగ్ అంటారు. ఇది స్త్రీలు ఎక్కువ చేయగలరు. పురుషులు ఒక టైంకి ఒక పనే చేయగలరు, యూనిట్ టాస్కింగ్ అంటారు. ఈ లేడీస్ స్త్రీలు ఎలాగా ఒక సమయంలో ఇన్ని పనులు చేయగలుగుతున్నారంటే దానికి కారణం ఈ కనెక్షన్. దీన్నే కార్పస్ కలోసం అంటారు. ఈ వైట్ కనెక్టింగ్ ఫైబర్స్నే కార్పస్ కలోసం అంటారు. ఇది ఏంటంటే ఒక బ్రెయిన్ని ఇంకో బ్రెయిన్ని బ్రిడ్జ్లా కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని కార్పస్ కలోసం అంటారు. సో సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే ఈ స్త్రీలలో ఈ కార్పస్ కలోసం అనేది చాలా పెద్దదిగా థిక్గా ఉంటుందని. సో వాళ్ళు ఒక బ్రెయిన్ నుంచి ఇంకో బ్రెయిన్కి కనెక్షన్స్ ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఒక టైంలోనే వాళ్ళు చాలా పనులు చేయగలరు. కానీ మగవాళ్ళలో ఈ కార్పస్ కలోసం అనేది సన్నగా చిన్నగా ఉంటుంది. సో వాళ్ళు ఒక సమయానికి ఒక పనే చేయగలరు, యూనిట్ టాస్కింగ్ అంటారు. మల్టిపుల్ టాస్క్ చేయలేరు, ఒక టైంలో అన్ని పనులు చేయలేరు. సో స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ పనులు ఒకేసారి ఎందుకు చేయగలుగుతున్నారంటే ఈ కార్పస్ కలోసం అన్న భాగం, అది ఒక బ్రెయిన్ నుంచి ఇంకో బ్రెయిన్ కనెక్ట్ చేసే భాగం చాలా థిక్గా, బిగ్గా, గట్టిగా థిక్గా ఉంటుంది కాబట్టి చక్కగా అన్ని పనులు చేయగలుగుతారు. సో ఈ విమెన్స్ డే సందర్భంగా విమెన్ యొక్క పవర్ఫుల్ వెపన్ అంటే మల్టీ టాస్కింగ్ గురించి నాకు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ విమెన్స్ డే. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.